ఆర్థిక లావాదేవీలు అన్నదమ్ముళ్ల మధ్యలో అగాధం సృష్టించాయి. పిల్లల విషయంలో ఎగతాళి మాటలు వారిలో మరింత కోపాన్ని పెంచాయి. ఆ వివాదం కాస్త చినికి గాలివానలా మారి చివరికి సొంత తమ్ముడు మరదలిని అన్న దారుణంగా హత్య చేశాడు. పాతబస్తీలో సంచలనం రేపిన జంట హత్యల ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్ పాతబస్తీలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. మీర్ చౌక్ సుల్తాన్పురాలో దంపతులు అఖిల్ ఖాన్, అతని భార్య అజ్మీరా బేగం దారుణ హత్యకు గురయ్యారు. మృతుని పెద్దన్న ఆ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక్బాల్, గౌసియా బేగం దంపతులకు 3 కుమారులు. ఆదిల్ ఖాన్, ఫాజిల్ ఖాన్, అఖిల్ ఖాన్ ఉన్నారు. ఆ ముగ్గురికి వివాహాలయ్యాయి. పెద్ద కుమారుడు ఆదిల్ ఖాన్ కు పిల్లలు లేకపోవడంతో బాలికను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఇతని చిన్న తమ్ముడు అఖిల్ ఖాన్ కు 4 సంతానం. కొద్ది నెలల క్రితం ఆదిల్ ఖాన్ వద్ద తమ్ముడు అఖిల్ ఖాన్ కొంత డబ్బు తీసుకున్నాడు. వెంటనే ఇస్తానని చెప్పి కాలయాపన చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పిల్లల్లేని నీకు డబ్బులెందుకంటూ తమ్ముడు మరదలు ఆదిల్ ఖాన్తో హేళనగా చేశారు. ఆ మాటల్ని తీవ్రంగా భావించిన ఆదిల్ ఖాన్ అవమానంతో రగిలిపోయాడు. ఆర్థిక లావాదేవీలు, ఎగతాళి మాటలతో కలత చెందిన ఆదిల్ ఖాన్ తమ్ముడిపై ప్రతీకారం తీర్చుకోవాలనే నిర్ణయానికొచ్చాడు. సోమవారం సాయంత్రం సుల్తాన్పురలోని అఖిల్ ఖాన్ ఇంటికెళ్లి తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని అడిగాడు. అక్కడే అన్నదమ్ముల మధ్య మాటామాటా పెరిగింది. పిల్లల్లేని నీకు డబ్బులెందుకంటూ మరోసారి మాట్లాడడంతో భరించలేకపోయిన ఆదిల్ ఖాన్ వెంట తెచ్చుకున్న కత్తితో తమ్ముడు మరదలిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. జంట హత్యల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాల్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తమ్ముడితో ఆర్థిక విభేదాలు, ఎగతాళి మాటలు భరించలేకనే దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిసీజ్డ్ పేరు అఖిల్ అండ్ అజ్మీరాగా తెలుస్తా ఉంది. మా క్రైమ్ టీమ్ క్లూస్ టీమ్ అని కూడా డిప్లాయ్ చేసినాము. ఇన్వెస్టిగేషన్ అనేది మొదలైంది. దీని మీద ఓన్ బ్రదర్ ఆదిల్ అనే అతని పైన సస్పెక్ట్ వ్యక్తం చేస్తా ఉన్నారు. ఫర్దర్ అప్రిహెండ్ అయిన తర్వాత క్వశ్చనింగ్ చేసి పిఎంఈ వచ్చే దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ చేస్తాం. ఫర్దర్ ప్రోగ్రెస్ అప్డేట్ చేస్తాం. తల్లిదండ్రులు కళ్లెదుటే హత్యకు గురవడంతో భయపడిపోయిన చిన్నారుల్ని బంధువులు తమ ఇంటికి తీసుకెళ్లారు.